హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు నువ్వు ఈ రీడింగ్ చూడడం అంటే అది సాక్షాత్తు కాళీమాత బ్లెస్సింగ్ ద్వారా మాత్రమే మీరు చూడగలుగుతున్నారమ్మా. మామూలు మనుషులు మామూలుగా నేను చూడాలి అని అనుకున్న కాళీమాత సందేశం నాకు వినిపిస్తే బాగుండు, నాకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఈ విధంగా ఎన్ని రకాల ప్రశ్నలతో ఉన్నా కూడా వారికి కన్వే అవ్వదు. కాళీమాతకి తెలుసు ఎవరు తన ప్రియ బిడ్డలు అని. కాళీమాత ఎవరికి ఎప్పుడు ఎలా చేర్చాలో ఆ విధంగానే చేరుస్తారు. మీరు ఈ సందేశం చూస్తున్నారు అంటేనే కాళీమాత ఆశీర్వాదంతో జరుగుతుంది అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా కాలంగా మీ హృదయంలో అసలు చాలా అన్నమాట, ఇన్ని అని లెక్కలేదు, అన్ని ప్రశ్నలు, మీ కన్నీళ్ళ వెనుక దాగి ఉన్న బాధకు, అలాగే మీ భవిష్యత్తు గురించి భయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక దైవిక మార్గదర్శకత్వం అందే సమయం వచ్చిందని ఈ రీడింగ్ సూచిస్తుంది మీకు. సో నువ్వు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తూ ఉండొచ్చు. నా జీవితం ఎటు వెళ్తుంది, నా పర్సన్ గురించి నేను తెలుసుకోవాల్సిన నిజం ఇంకా ఏమైనా ఉందా, ఆ విధంగా మీ పర్సన్ గురించి, అలాగే నా భవిష్యత్తు నిజంగా మారుతుందా అనే ఒక పెద్ద సందేహం. సో ఈరోజు కాళీమాత తత్వం నీకు మొదటగా చెప్పే విషయం ఒక్కటేనమ్మా. భయంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని బలహీనపరుస్తాయి, విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. సో నీవు కోల్పోయింది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. కొన్నిసార్లు నీ నమ్మకాన్ని కోల్పోయావు, కొన్నిసార్లు కాదు చాలాసార్లు నీ ప్రశాంతతను కోల్పోయావు, చాలాసార్లు అయితే నిన్ను నువ్వే కోల్పోయావు. అయినా కూడా నువ్వింకా నిలబడి ఉన్నావంటే నీలో ఉన్న శక్తిని నువ్వే ఇంకా పూర్తిగా గుర్తించలేదన్న మాట ఇక్కడ, అంతకు మించి ఇంకేం లేదు. సో నువ్వు నీకు నువ్వేమనుకుంటావంటే నేను చాలా బలహీనురాల్ని అనుకుంటున్న ప్రతి క్షణంలో కూడా దైవం నీలో దాగి ఉన్న ధైర్యాన్ని చూస్తున్నారు. నువ్వు నీలో ఉన్న బలహీనత చూస్తున్నప్పుడు దైవం మాత్రం నీలో ఉన్న ధైర్యాన్నే చూస్తున్నారు. అందుకే ఈరోజు నీకు ఒక హెచ్చరిక కూడా ఉంది, అలాగే ఒక ఆశీర్వాదం కూడా. ఈ రెండు ఒకేసారి అందుతున్నాయి ఈ రీడింగ్ ద్వారా. సో నీ విలువను గుర్తించని వారిని వెంబడించడం ఆపమ్మ. ఫస్ట్ నీ విలువను గుర్తించే జీవితాన్ని నిర్మించడం ప్రారంభించు. నీ పర్సన్ గురించి నీ మనసులో చాలా సందేహాలు ఉండొచ్చు. అసలు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు, వారు ఎప్పుడైనా మారతారా, అసలు వారు మళ్ళీ వస్తారా, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆత్రం సహజమే. చాలా ఎక్కువ ఆత్రం ఉంది మీలో, సహజమే. కానీ కాళీమాత ఈరోజు నీ దృష్టిని ముందుగా ఒక చోట నిలబెడుతున్నారు. నీ భవిష్యత్తు ఒక్క వ్యక్తి నిర్ణయాలపై ఆధారపడి ఉండేంత చిన్నదైతే కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయాలపై నీ జీవితానికి ఇంకా ఎన్నో దారులు తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ చాలా దారులు తెలుసుకోవాల్సి ఉంది. నువ్వు ఇంకా కావాల్సిన మనుషులు నీకు ఉన్నారు. నువ్వు ఇంకా పొందాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు ఇంకా చూడాల్సిన ఆనందాలు ఉన్నాయి. అందుకే గతాన్ని పట్టుకుని భవిష్యత్తును కోల్పోవద్దమ్మా. కొన్నిసార్లు దైవం మన జీవితంలో కొంతమందిని దూరం చేస్తుంది. వాటిని శిక్షించడానికి కాదమ్మా, నిన్ను కాపాడడానికి. అది ఆ సమయంలో అది నష్టంలా అనిపిస్తుంది నీకు. కానీ కాలం గడిచిన తర్వాత ఏమనిపిస్తుంది, ఆ కాలము డేస్ గడిచే కొద్దీ అదే నిర్ణయం ఒక ఆశీర్వాదం అని అర్థమవుతుంది మీకు, కాలం గడిచే కొద్దీ. సో ఈరోజు కాళీమాత నీకు చెబుతున్నది ఏంటంటే, నీ జీవితంలో ఏది జరగాల్సి ఉందో అది సరైన సమయంలో జరుగుతుందమ్మా అని చెప్తున్నారు. కానీ అప్పటి వరకు భయంతో కాదు, విశ్వాసంతో జీవించు. నీ పర్సన్ గురించి నిజం కాలమే బయట పెడుతుంది, ఆటోమేటికలీ ఖచ్చితంగా పెడుతుంది. నీ భవిష్యత్తు గురించి దైవం ఇప్పటికే పనిచేయడం ప్రారంభించిందమ్మా. ఆల్రెడీ పనిచేయడం ప్రారంభించింది నీ భవిష్యత్తు గురించి అయితే దైవం. కాబట్టి నీ హృదయాన్ని భయానికి కాదు, ఆశకు తెరిచి ఉంచాలన్నమాట. అది ఇక్కడ కాళీమాత మీకు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కాళీమాత పనిచేయడం ప్రారంభించట్లేదని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ డ్యామేజ్ అయిన ప్రతిదాన్ని ఒక క్లారిటీకి తీసుకురావాలి కదా. కాళీమాత పని ప్రారంభించరు అంతే. మీరేం చేయాలి ఇక్కడ, ఆశకు తెరిచి ఉంచాలి ఇక్కడ. అంతకు మించి మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ మీ పర్సన్ గురించి, అలాగే మీ భవిష్యత్తు గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని కూడా కాళీమాత తత్వం నీకు గుర్తు చేస్తున్నారు ఈరోజు. మొదట ఒక విషయం గుర్తుంచుకోండి అమ్మ, ఇక్కడ
ఎవరు నీ జీవితంలో ఉండాలో, ఎవరు బయటకు వెళ్ళాలో దైవానికి తెలిసిన స్పష్టత మనుషులకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ఉండదు. అస్సలు. అది మీకు ఎన్ని రకాలుగా చెప్తే అర్థమవుతుంది. అందుకే కొన్నిసార్లు మనం బలంగా పట్టుకున్న బంధాలే మన చేతుల నుంచి జారిపోతాయన్నమాట. అప్పుడు మనకది శాపంలా అనిపిస్తుంది. కానీ కాలం గడిచిన తర్వాత అదే విషయం మన జీవితాన్ని కాపాడిన ఆశీర్వాదం అని అర్థమవుతుందన్నమాట. సో, నువ్వు ఒక వ్యక్తిని కోల్పోయావని బాధపడుతున్నావు. కానీ దైవం చూస్తుంది ఇక్కడ. నీవు కోల్పోయింది ఒక వ్యక్తిని మాత్రమేనా? లేక నీ మనశ్శాంతి, నీ ఆత్మగౌరవం, నీ ఆనందం కూడా ఆ బంధంలో నెమ్మదిగా కరిగిపోయాయా? అది కూడా దైవం చూస్తున్నారిక్కడ. ఈ ప్రశ్నలను ఒకసారి నీ హృదయాన్నే అడుగు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కావాల్సింది ఒక వ్యక్తి కాదమ్మా ఇక్కడ. మనల్ని అర్థం చేసుకునే ఒక మనసు, మనల్ని గౌరవించే ఒక బంధము, మనల్ని ప్రశాంతంగా ఉంచే ఒక జీవితం అన్నమాట. అదే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు కాళీమాత తత్వం చెప్తోంది స్వయంగా. నీ భవిష్యత్తు ఒకే వ్యక్తితో ముగిసిపోలేదు. ఆ ఒకే వ్యక్తితో ముగిసిపోయిన కథ కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, ఆ పర్సన్‌తోనే నీ లైఫ్ అయిపోయింది అని చెప్పేసి. నువ్వు ఇంకా చూడని ఎన్నో అవకాశాలు నీ వైపు నడుస్తున్నాయి ఇక్కడ. నడుస్తున్నాయి. ఇంకా నువ్వు పొందని గౌరవం నీ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా నువ్వు అనుభవించిన ప్రశాంతత నీ జీవితంలోకి రావడానికి సరైన సమయాన్ని కూడా ఎదురు చూస్తుందమ్మా ఇక్కడ. అందుకే గతాన్ని పట్టుకొని నిలబడకమ్మా. నీ శక్తిని బాధలో అస్సలు ఖర్చు చేయకు. ఉపయోగం ఏమీ లేదు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది నీ శక్తి అంతా. సో నీ ప్రార్థనను మాత్రం భయంతో చేయకమ్మా. అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక కొత్త విశ్వాసంతో ప్రారంభించాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు. ఈ రోజు నుంచే ఖచ్చితంగా. ఎవరో మారితేనే నేను సంతోషంగా ఉంటాను అనే ఆలోచనను విడిచిపెట్టాలి ఇక్కడ మీరు. నేను మారితే నా జీవితం మారుతుంది అనే ఆలోచనను మీరు చాలా గట్టిగా స్వీకరించాలి. స్వీకరించేసి వదిలేయడం కాదు, అది డైజెస్ట్ అయిపోవాలి మీ నరనరాల్లోనూ. అప్పుడు దైవం మీకోసం తెరిచే ద్వారాలు మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు వాటిని. సో మీ పర్సన్ గురించి ఆందోళన చెందే ముందు మీ హృదయాన్ని నయం చేయండి. మీ భవిష్యత్తు గురించి ఏదైతే మీకు చాలా భయం ఉందో ఆ భయపడే ముందు ఏం చేయాలి మీరు? మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన ప్రతి అనుభవము ఒక పాఠం మాత్రమే. అది మీ విధిని నిర్ణయించేది కాదు. మీకోసం నిర్ణయించిన ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు అక్కడ. సరైన సమయంలో సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు, సరైన మార్గం మీ ముందుకు వస్తాయి ఆటోమేటికలీ. అప్పటి వరకు మీ హృదయాన్ని భయానికి కాదు, కాళీమాత కృపకు అప్పగించండి ఇక్కడ. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందమ్మా ఇక్కడ మీకు. మీకు అర్థం కాని ఆలస్యాలు ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టిన మనుషులు ఉన్నారు. అకస్మాత్తుగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు ఇక్కడ. మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చడానికి వచ్చాయి ఇక్కడ. ఈరోజు కాళీమాత తత్వం మీ హృదయంలో ఒక అచంచలమైన నమ్మకాన్ని నాటాలని కోరుకుంటున్నారు. నువ్వు కోల్పోయిందంతా కూడా నీ విధి కాదు. నీకు దక్కాల్సింది ఇంకా నీ ముందే ఉంది అని చెప్తున్నారు కాళీమాత. నీ పర్సన్ గురించి ఒక విషయం గుర్తుంచుకున్నాం అక్కడ. ప్రతి మనిషి కూడా తన నిర్ణయాలకు, తన మాటలకు, తన ప్రవర్తనకు ఒకరోజు తప్పకుండా బాధ్యత వహించాల్సి వస్తుంది. అది శాపం కాదు, అది జీవిత ధర్మం అన్నమాట. అలాగే నువ్వు చేసిన నిజమైన ప్రేమ, నీ మంచితనము, నీ సహనము కూడా ఎప్పుడు వృధా కాదు. అవి సరైన సమయంలో నీ జీవితంలో ఆశీర్వాదాలుగా తిరిగి వస్తాయి. సో అందుకే ఈరోజు నుంచి ఒక మార్పు ప్రారంభించు. ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే
ఈరోజు నేను భయాన్ని కాదు ధైర్యాన్ని ఎంచుకుంటున్నాను అని చెప్పుకోండి మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ప్రతిరోజు నిద్రపోయే ముందు కూడా నా జీవితాన్ని దైవానికి సమర్పిస్తున్నాను. నాకు తగినది మాత్రమే నా జీవితంలో స్థిరపడాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. గుర్తుంచుకోండమ్మా. ఇక్కడ మీరు ఒక తలుపు మూసుకుపోయిందని ఏడుస్తూ ఉంటే దైవం నీ కోసం మరొక తలుపు తెరవడానికి సిద్ధమవుతున్నారు. నువ్వు ఒక మనిషిని మాత్రమే చూస్తున్నావు ఇక్కడ. కానీ దైవం నీ జీవితం అంతా చూస్తోంది. అందుకే నీకు ఇప్పుడు అర్థం కాని కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో రేపు నీకు ఇది నా జీవితంలో జరిగిన గొప్ప ఆశీర్వాదం అని అనిపించే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. కాళీమాత చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు. నీ భవిష్యత్తును మాత్రం దయచేసి భయంతో ఊహించకమ్మా. విశ్వాసంతో నిర్మించు. నీ జీవితంలోకి రావాల్సిన ప్రేమ, గౌరవము, ఈ ప్రశాంతత, ఈ సమృద్ధి వాటిని ఎవరూ నీ నుండి శాశ్వతంగా దూరం చేయలేరు. నువ్వు నీ విలువను గుర్తించిన క్షణం నుంచి నీ విధి కూడా కొత్త దిశలో కదలడం ప్రారంభమవుతుంది. కాళీమాత కృప మీ హృదయానికి ధైర్యాన్ని, మీ మనస్సుకు ప్రశాంతతను, మీ కుటుంబానికి రక్షణను, మీ జీవితానికి సరైన దిశను, అలాగే మీ భవిష్యత్తుకు వెలుగును ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఈరోజు కాళీమాతను. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు నడవండి మీరు. నువ్వు ఈరోజు వెతుకుతుంది కేవలం ఒక వ్యక్తి గురించి సమాధానం మాత్రమే కాదు ఇక్కడ. నీ జీవితానికి ఒక దిశ, నీ మనసుకు ఒక ప్రశాంతత, నీ భవిష్యత్తుకు ఒక నమ్మకం. అదే ఈ దైవిక మార్గదర్శకత్వం నీకు అందిస్తోంది రీడింగ్ ద్వారా. గుర్తుంచుకోండి అమ్మా. కొన్నిసార్లు మనం తలుపు మూసుకుపోయిందని ఏడుస్తూ ఉంటాము. కానీ దైవము మన కోసం మనకి ఇంకా కనిపించని గొప్ప మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంటుందన్నమాట ఆ టైంలో. అందుకే ఈరోజు నుంచి ఒక విషయాన్ని నీ హృదయంలో శాశ్వతంగా ఉంచుకోవాలి నువ్వు. నీ భవిష్యత్తును ఏ ఒక్క మనిషి నిర్ణయించడు ఇక్కడ. నీ విధిని దైవకృప అది. నీ నిర్ణయాలు, నీ విశ్వాసము ఇవన్నీ కలిపి నిర్మిస్తాయన్నమాట నీ విధిని. ఇవన్నీ టుగెదర్. మీ పర్సన్ జీవితంలో ఏ మార్పులు వచ్చినా కూడా, ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా చివరికి మీకు నిజంగా తగినది మాత్రమే మీ జీవితంలో నిలుస్తుంది. కాబట్టి భయపడకండి. అస్సలు భయపడకండి. అనవసరంగా నీ విలువను తగ్గించుకోకండి అస్సలు. మీ కన్నీళ్లను బలహీనంగా భావించద్దు. ఎందుకంటే ప్రతి కన్నీటి వెనుక ఒక పాఠం ఉంటుందమ్మా. ప్రతి పాఠం వెనుక ఒక మార్పు ఉంటుంది. ప్రతి మార్పు వెనుక ఒక కొత్త ఆశీర్వాదం ఉంటుంది అక్కడ. ఈరోజు కాళీమాత మీకు ఇస్తున్నారు, ఒక గొప్ప హామీ ఇస్తున్నారు. నీకు దక్కాల్సిన ప్రేమ, గౌరవము, ప్రశాంతత, ఈ సమృద్ధి, ఈ ధర్మబద్ధమైన ఆనందము వాటిని ఎవరూ నీ నుంచి శాశ్వతంగా దూరం చేయలేరు అని చెప్తున్నారు కాళీమాత. నీ జీవితంలో ఆలస్యం ఉండొచ్చు, కానీ దైవ న్యాయము, దైవ కృప, దైవ రక్షణ ఎప్పుడు ఆలస్యం కావు. ఎప్పుడు ఆలస్యం కావు. అందుకే గతాన్ని భయంతో చూడకు ఇక్కడ. అలాగే భవిష్యత్తును కూడా సందేహాలతో ఊహించుకో. ఈ క్షణాన్ని విశ్వాసంతో జీవించు. ప్రతి ఉదయము లేచినప్పుడు, అలాగే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు భక్తితో ఒక్కసారి ఇలా చెప్పండి మీరు. అమ్మా, మీ ఇష్టదైవం ఎవరుంటే వారు. నాకు తగిన దాన్ని స్వీకరించే జ్ఞానం ఇవ్వు. నన్ను బలహీనపరిచే దాన్ని విడిచిపెట్టే ధైర్యం ఇవ్వు. నా హృదయంలో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపు. సో ఈ విధంగా మీరు మీ ఇష్ట దైవానికి పూజించండి. కాళీమాత కృప ఖచ్చితంగా మీపై ఉంది కాబట్టి మీరు ఈరోజు ఈ రీడింగ్ వింటున్నారు. లేదంటే మీరు వినరు కదా. అసలు ఎలా మీ దగ్గరికి తీసుకొస్తారు? తీసుకురారు. కాళీమాత శక్తి మిమ్మల్ని ఒక మ్యాగ్నెట్ లాగా తీసుకొచ్చి కూర్చో, విను, ఇది నీకే, చూసి నేర్చుకో అని చెప్పిన ఎన్నో సందర్భాలు మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళే ఇక్కడ ఉంటారు, ఆఖరికి ఈ వీడియోతో సహా.
ఇదేమి ఒక వీడియో కాదు. ఇది సాక్షాత్ భగవంతుని సందేశం మీకొస్తుంది. లేదంటే రాదమ్మా. అస్సలు రాదు. ఇన్ని సార్లు చెప్తున్నారు. మీలో ఉన్న మానసిక బాధను తీసేయండి. అది పెట్టుకున్నంత కాలము మీకు ఎనర్జీస్ రావు. మీరేదైతే కోరుకుంటున్నారో ఆ ఎనర్జీస్ మీ వైపు రావు. ఎందుకంటే ఒల్లిపోయిన పులిని ఎవరైనా పువ్వు కాదు. ఒల్లిపోయిన పువ్వుని ఎవరైనా చూస్తారా? చూడరు కదా! ఒల్లిపోయిన పువ్వు ఎవరికీ అట్రాక్షన్‌గా ఉండదు. అసలు ఒక అందమైన పువ్వుని ప్రతి ఒక్కరి కన్ను దాని మీద పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీలో ఎనర్జీస్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ మీద ఉన్నప్పుడు మీలో ఉన్న ఎనర్జీస్ ఆటోమేటికల్లీ ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి అట్లాగా. వారి దృష్టి మీ వైపు పడుతుంది. వారి ఎనర్జీస్ అన్నీ మీకు అట్రాక్ట్ అవుతాయి. మీరు ఒల్లిపోయి ఉంటే మీరున్న పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మీరు ఒల్లిపోతూనే ఉంటున్నారు. అట్ ప్రెజెంట్ ఆల్రెడీ ఉన్నారు. సో, అందుకని హీల్ అవ్వండి. బలాన్ని పెంచుకోండి. నేనున్నాను. నేను నీకు మళ్ళీ శక్తినిస్తాను. నేను నిన్ను లేపుతాను. నేను నిన్ను అందరికంటే మించి పవర్‌ఫుల్ చేస్తాను అంటున్నారిక్కడ భగవత్ శక్తి. నేను నిన్ను లేపుతాను కదా! నీకెందుకు? నేను నీతోనే ఉన్నాను. లెగు. నేను నిన్ను మళ్ళీ చేస్తాను కదా! తయారు చేసే భూజి నాది. సో, ఆ విధంగా తయారైతే ఆటోమేటికల్లీ నీ సరౌండింగ్స్‌లో ఉన్న ఎనర్జీస్ అన్నీ గూడా నీ మీదకే వస్తాయి. ఈ మధ్యలో ఉన్న ఒక మ్యాగ్నెటిక్ పవర్ నీ దగ్గర ఉంటుంది గదా! అప్పుడు. సో, ఆటోమేటికల్లీ ఆ మ్యాగ్నెటిక్ పవర్ దగ్గరికే వారందరి శక్తి మిమ్మల్ని మీరు వారికి అట్రాక్ట్ ఒక పువ్వులాగా మీ దగ్గర శక్తి ఉంటుంది. వాళ్ళందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారు. ఎనర్జీస్ పెంచుకోండి. డ్రైన్ అవ్వకండి. సెల్ఫ్ హీలింగ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ సెల్ఫ్ హీలింగ్ లేకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా, సెల్ఫ్ లవ్ లేకుండా నీకు ఎనర్జీస్ ఎక్కడవుతాయి? పుల్ బ్యాక్ ఎక్కడవుతాయి? అవ్వవు కదా! ఎనర్జీస్ నీకు రావాలి, నువ్వు చాలా అట్రాక్టివ్‌గా కనిపించాలి అంటే ఇవన్నీ కీ పాయింట్స్. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. లుక్స్ మీద ఫోకస్ చేయాలి. హ్యాపీ లైఫ్ లీడింగ్ వస్తదప్పుడు. ఆటోమేటికల్లీ కింద నుంచి నీలో ఎనర్జీస్ కుదుళ్ళ నుంచి ఎట్లాగా స్ట్రాంగ్ అయిపోతుందో మొక్క, అలా నీలో ఎనర్జీస్ ఆటోమేటికల్లీ స్ట్రాంగ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కావాలి అనుకుని ఏడుస్తున్న రోజుల్లో పర్సన్ కూడా ఆటోమేటిక్‌లీ నీకు అట్రాక్ట్ అయిపోతారు. బికాజ్ శక్తి నీ దగ్గర ఉంది కదా! శక్తి ఎక్కడుంటే అక్కడికి ఆటోమేటికల్లీ ఆ లో వైబ్స్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ యూనివర్స్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎనర్జీ. ఎనర్జీ బేస్డ్ మీదే మనకిక్కడ యూనివర్స్ అంతా రన్ అయ్యేది. నేను చెప్పేది మీ ఎనర్జీ పెంచుకోండమ్మా. ఆటోమేటిక్‌గా వాడి ఎనర్జీ మీ దగ్గరికొస్తది. మరి ఇప్పుడు ఫోన్స్ లేవు. ఇప్పుడు నిన్న కాక మొన్నొచ్చినాయి ఫోన్స్. నేను పుట్టాక. అంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవి లేవు. మరి అప్పుడు వారికెలాగా మరి కమ్యూనికేషను? వారికెలా ట్రూ లవ్? అప్పటికంటే ట్రూ లవ్సా ఇప్పుడు నడిచేది? అప్పుడెట్లాగా? అప్పుడెట్లా ఒకరిది ఎమోషన్ ఒకళ్ళకి యెళ్ళేది? ఎనర్జీస్. ఇప్పుడింకా ఆహ్, మీలాంటి బంగారాలను ఇంకా భగవంతుడు అందరినీ కలిపి మూకుమ్మడిగా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. మీరెట్లా అంటే 1980స్ ఆ జనరేషనే యాక్చువల్లీ అంటే అంత ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ అని. ఇప్పుడెక్కడున్నారు? ఆహా! ఇంత ప్యూర్ హార్ట్స్. కొంతమందేంటంటే జన్మతః మనకంటూ కొన్ని లక్షణాలుంటాయి. ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా మనకి ఒక ఆ ఎథికల్ వాల్యూస్‌ని క్రాస్ చేసి మనం బ్రతకలేమమ్మ. సో, మీరు బ్రతకలేరలా. సో, ఆ ఎథికల్ వాల్యూస్‌కి కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండలేని వాళ్ళ గురించి మనకనవసరం. సో, మీరు చేయాల్సిన దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఓకే. సో, నేను చెప్పింది ఊరికనే చెప్పట్లేదు. సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు అందంగా చేసుకొని చూడండి. మీకు మీరు నచ్చుతారు. అందరికీ నచ్చుతారు. ఆటోమేటిక్‌గా అందరూ మీ వెనకొస్తారు. ఇంక అంతకు మించంటే నేను ఇంకా దట్స్ ఇట్. ఓకే. సో, మోర్ దాన్ దట్ నేను ఎలాబరేట్ చేయాలనుకోవట్లా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను రీడింగ్ చేస్తానమ్మా. ఇప్పుడు అమావాస్య రీడింగ్ ఒకటి చేస్తాను. ఫస్ట్ ఈ రీడింగ్ అప్లోడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.